నాకు మహాభారతంలో కర్ణుడు అదేవిధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నది. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడాలి అని నేను అండగా నిలబడ్డా. రెండవ పాత్ర బార్బరికుడు. చాలా మందికి పాత్ర తెలియదు. మేము భీముణ్ణి విన్నాం, ధర్మరాజును విన్నాం, నకుల సహదేవుల పేర్లు విన్నాం, దుర్యోధన దుశ్శాసుల గురించి విన్నాం. బార్బరికుడు గురించి మేము వినలేదని చాలా మంది అనుకుంటుండొచ్చు. భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు. ఘటోత్కచుని కొడుకు పేరు బార్బరికుడు. మరి ఆయన ప్రత్యేకత ఏందని మీరు అనుకోవచ్చు. బార్బరికుడి ఉన్న ఒకే ఒక్క గొప్ప లక్షణం, బలహీనుల పక్షాన నిలబడి కొట్లాడడమే అతనికి ఉన్న గొప్ప లక్షణం. అతను యుద్ధంలో దిగినప్పుడు న్యాయం బలహీనుల వైపు ఉంటే న్యాయబద్ధమైన బలహీనుల కోసం నిలబడే గొప్ప లక్షణం ఉన్నవాడు బార్బరికుడు. ఈ వర్గీకరణలో కూడా న్యాయం మీ పక్కన ఉంది, మీరు బలహీనులు కాబట్టే మీ పక్కన నిలబడి కొట్లాడాలి అని. ఇక నేను కూడా మీ పక్కన నిలబడకపోతే ఇక ఈ జాతికి మేలు జరగదని ఆలోచన చేసి రాజకీయపరమైన ఒత్తిడులు వచ్చినా మీ పక్కన నిలబడి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని ఒక ప్రయత్నం చేసిన. ఆ ప్రయత్నంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, డాక్టర్ మల్లు రవి గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, కమిషన్ చైర్పర్సన్ షమీం అఖ్తర్ గారు, చాలామంది అధికారులు, చాలామంది వాళ్ళదైన పాత్ర వాళ్ళు పోషించిండ్రు, సమయస్ఫూర్తితో వ్యవహరించిండ్రు. దాన్ని ఒక చట్టబద్ధత కల్పించి ఈనాడు మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందున్నదని ఇక్కడ నిలబడి మాట్లాడడానికి నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. తన ఛాతిని చీరి కవచ కుండలాలు అందించినటువంటి వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి కర్ణుడు. రేవంత్ రెడ్డి కర్ణుడా? క్రూరుడు. వాళ్ళు ఏడుస్తా ఉంటే ఖమ్మంలో టీవీల్లో చూస్తే పాపం ఎస్ఐ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ పోయి నిలబడ్డ ఎస్ఐ ఆ ఇండ్లు కూలగొడుతా ఉంటే గుండెలౌసిపోయే విధంగా అక్కడ అక్క చెల్లెలు ఏడుస్తుంటే పాపం ఆ బందోబస్తుకు పోయిన ఎస్ఐ కళ్ళల్లో కూడా నీళ్లు ఆగలేదు. రాష్ట్రం మొత్తం 16 కోట్ల మంది, ఈ దేశం మొత్తం ఆ ఖమ్మం వీడియోలు చూసి బాధపడ్డారు. అంటే ఆ ఎస్ఐకి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, ఆ వీడియోలు చూసిన మనందరం కూడా బాధపడ్డాం. కానీ వీసమెత్తు బాధపడని క్రూరుడు ఈ రేవంత్ రెడ్డి. నువ్వు కర్ణుడివి కాదు, నువ్వు క్రూరుడివి. కర్ణుడికి నీకు కంపారిజనే లేదు. కర్ణుడు మాట మీద నిలబడతాడు. గుండెలు చీల్చి కవచ కుండలాలు ఇచ్చిన వ్యక్తి కర్ణుడైతే గుండెల మీద తన్నినోడివి రేవంత్ రెడ్డివి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.